హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు డాక్టర్ విజికే అకాడమీ. ఏపీ టెట్ 2026 పేపర్ 2 నందు మాక్సిమం మార్క్స్ సాధించడానికి ఫిజికల్ సైన్స్ లో ఇవ్వబడిన లేటెస్ట్ టెట్ సిలబస్ మరియు 8th, 9th, 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా ప్రతి టాపిక్ ను కవర్ చేస్తూ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ తయారు చేసి మీకు అందిస్తున్నాం. ఏపీ టెట్ ఫిజికల్ సైన్స్ సిలబస్ నందు మొత్తం 23 చాప్టర్స్ ఇవ్వబడినవి. ఇప్పటికే మన ఛానల్లో 7 చాప్టర్స్ కి సంబంధించిన వీడియోస్ ను అప్లోడ్ చేశాము. ఈ వీడియోలో మనం 8వ చాప్టర్ అయినటువంటి కాంతి పాఠ్యాంశం నందలి సబ్ టాపిక్ అన్ని కవర్ అయ్యే విధంగా టెట్ స్టాండర్డ్ లో బిట్స్ తయారు చేసి మేము ముందుకు తీసుకొచ్చాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్టయితే కాంతికి సంబంధించిన అన్ని విషయాలు మీకు పర్ఫెక్ట్ గా అర్థమయ్యి ఎగ్జామ్ లో మాక్సిమం మార్క్స్ ఖచ్చితంగా సాధిస్తారు. మొదటి ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో పారదర్శక పదార్థం ఏది? చూసినట్టయితే ఇది ఈజీగానే పెట్టే ప్రశ్న. ఇది స్వచ్ఛమైన గాజు. పారదర్శక పదార్థం అంటే ఏంటంటే ఏ పదార్థం గుండా అయితే కాంతి ప్రసరించే అవకాశం ఉంటుందో దాన్ని పారదర్శక పదార్థం అంటారు. తన గుండా వెళ్ళకపోతే దాన్ని అపారదర్శక పదార్థం అంటారు. కొంత మేరకు ప్రవహించి అంటే కాంతి ప్రయాణించి కొంత తన గుండా ప్రయాణించకపోయినట్టయితే దాన్ని పాక్షిక పారదర్శక పదార్థం అని అంటారు. అంటే ఉదాహరణ నూనె కాగితం తీసుకున్నట్టయితే అది పాక్షిక పారదర్శక పదార్థం అవుతుంది. వివరణ ఇవ్వడం జరిగిందో ఒకసారి చూడండి. నిత్య జీవితంలో నీడ ఏర్పడటానికి గల ముఖ్యమైన భౌతిక కారణం ఏమిటి? మీరు ఆప్షన్స్ కనుక చదివినట్టయితే దాంట్లో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అపారదర్శక వస్తువు కాంతి మార్గాన్ని పూర్తిగా అడ్డుకోవటం వలన మనకి నీడలు అనేవి ఏర్పడటం జరుగుతుంది. వివరణ ఇవ్వటం జరిగింది చూడండి. కాంతి ఒకే విధమైన స్వభావం కలిగిన యానకంలో సరళ రేఖలో ప్రయాణించడాన్ని ఏమంటారు? చాలా ఈజీ ఆన్సర్. సరళ రేఖ ప్రసరణ, దాన్నే రుజుమార్గ ప్రయాణం. ఒకసారి వివరణ చూసినట్టయితే మీకు నేర్చుకునే విషయం ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఇక్కడ ఒక వివరణలోనే ఇంకొక బిట్ అయితే ఉండటం జరిగింది, ఒకసారి గమనించండి. ఈ కాంతి రుజుమార్గ ప్రయాణం ఆధారంగానే పిన్ హోల్ కెమెరా పనిచేస్తుంది. పిన్ హోల్ కెమెరా మీద మనకి టెట్ లో ఎక్కువగా బిట్లు అనేవి అడగటం జరుగుతుంది. 4వ ప్రశ్న. ఒక సన్నని సూది రంధ్రం ద్వారా తెరపై వస్తువు యొక్క నిజమైన తలక్రిందులైన ప్రతిబింబం ఏర్పడే సరళమైన పరికరం ఏది? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. పిన్ హోల్ కెమెరా చాలా ఇంపార్టెంట్ బిట్. నేరుగా టెక్స్ట్ బుక్ నుంచి ఎక్కువగా అడుగుతున్నటువంటి బిట్ కూడా ఇదే. పిన్ హోల్ కెమెరా ఒక్కొక్కసారి ఏం అడుగుతాడంటే పిన్ హోల్ కెమెరాలో ప్రతిబింబం యొక్క లక్షణాలు ఏంటంటాడు. నిజమైన ప్రతిబింబం ఏర్పడుతుంది, తలక్రిందులు ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇందుకే నిజమైన ప్రతిబింబం ఏంటి అంటే తెర మీద కనుక ప్రతిబింబాన్ని పట్టగలిగినట్టయితే దాన్ని నిజమైన ప్రతిబింబం అని అంటారు. వివరణ ఒకసారి చూడండి. 5వ ప్రశ్న. మన ఇళ్లలో వాడే సమతల అద్దం ప్లేన్ మిర్రర్ ఏర్పరిచే ప్రతిబింబం యొక్క సహజ స్వభావం ఏమిటి? రోజు మనం చూసుకునేదే. ఒకసారి మీరు గుర్తుకు తెచ్చుకున్నట్టయితే ఇది ఎక్కువ కాలం గుర్తుండేటటువంటి జవాబు. ఇక్కడ ఆప్షన్ బి అనేది అవుతుంది. ఎందుకు అని గనక మీరు అనుకున్నట్టయితే నిటారుగా ఉంటది. అంతవరకు ఓకే కదా? మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటుంది. ఆభాస అంటే ఏంటంటే వివరణలో ఒకసారి చూడండి. ఆభాస బింబము ఇది ప్యూర్ ట్రాన్స్లేషన్. దీన్ని మిథ్యా ప్రతిబింబం అని కూడా అంటారు. మిథ్యా ప్రతిబింబము. అద్దంలో మన యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది కానీ అది ఎక్కడ తెర మీద మనం పట్టలేం. కాబట్టి సమతల దర్పణం ద్వారా మీరు ఏర్పరిచే ప్రతిబింబం ఏమవుతుందంటే అది వర్చువల్ ఇమేజ్ అంటే మిథ్యా ప్రతిబింబం అవుతుంది. ఇంకా నెక్స్ట్ మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటాం. మనం నిలబడి ఉన్నట్టయితే అందులో కూడా నిలబడి ఉంటాం కాబట్టి ఇది నిటారు ప్రతిబింబం ఏర్పరుస్తుంది. ఇంకొక ప్రత్యేక లక్షణం ఉంటది సమతల దర్పణంలో. మన కుడి అందులో ఎడమగా పడుతుంది. దాన్ని పార్శ్వ విలోమము అని అంటారు. దీని రిలేటెడ్ గా మొత్తం మీకు కవర్ అయ్యే విధంగా చెప్పడం జరిగింది. సమతల దర్పణం మీదే ఇంకొక ప్రశ్న ఇవ్వడం జరిగింది. సమతల అద్దంలో మన ముఖాన్ని చూసుకున్నప్పుడు ఎడమ భాగం కుడిగాను, కుడి భాగం ఎడమగాను కనిపించడాన్ని ఏమంటారు? ఇందాకే చెప్పాను కదా, దాన్ని పార్శ్వ విలోమము లేదా పార్శ్వ వ్యత్యాసము లాటరల్ ఇన్వర్షన్ అంటారు. ఈ 3 వర్డ్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. పార్శ్వ విలోమము లేదా పార్శ్వ వ్యత్యాసము లాటరల్ ఇన్వర్షన్ అంటే కుడి ఎడమగా పడుతుంది. ఆ ఉద్దేశం వల్లనే కదా మనకి అంబులెన్స్ వెహికల్ మీద అంబులెన్స్ అన్నది వ్యతిరేకంగా రాయబడి ఉంటది. కారణం ఆ అంబులెన్స్ కనుక మనం ట్రాఫిక్ లో చూస్తున్నప్పుడు మనం మిర్రర్ లో చూస్తాం. కార్ డ్రైవింగ్ లో గానీ వెహికల్ డ్రైవింగ్ లో గానీ ఉన్నప్పుడు మిర్రర్ లో చూసినప్పుడు మనకి అది కరెక్ట్ గా కనిపిస్తుంది అంబులెన్స్ అని. మీరు సెల్ఫీ తీసుకున్నప్పుడు కూడా మనకి కుడి ఎడమగా పడతా ఉంటది. దీనికి కూడా కారణం అదే. తర్వాత ప్రశ్న. ఒక అద్దంపై పడే కాంతి పతన కోణము 40 డిగ్రీలు అయితే పరావర్తన కోణం విలువ ఎంత? అద్దము అనగానది సమతలం. సమతలం మీద పతన కోణము పరావర్తన కోణం సమానం అవుతాయి. కాబట్టి ఆన్సర్ 40 డిగ్రీలు. ఈజీగా పెట్టేయచ్చు.
ఒకసారి దీని వివరణ ఇవ్వడం జరిగింది చూడండి. కాంతి పరావర్తన నియమాల ఆధారంగా పతన కోణం ఎల్లప్పుడూ పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది. ఇది నేరుగా బిట్టు ఈజీగా ఆన్సర్ చేసేటటువంటి ప్రశ్న ఇది. తర్వాత ప్రశ్న చూద్దాం. పతన కోణము, పతనం వద్ద గీచిన లంబము మరియు పరావర్తన కిరణం అన్ని ఒకే సమతలంలో ఉంటాయి. ఇది ఏ నియమము? ఇది కూడా కాంతి పరావర్తన నియమమే. ఇది రెండో నియమం. మొదటి నియమం ఏమో పతన కోణము పరావర్తన కోణం సమానం అనేది మొదటి నియమం. పతన కిరణము, పరావర్తన కిరణము మరియు లంబము ఈ మూడు ఒకే సమతలంలో ఉండటం అనేది రెండో నియమం. సో మీకు వివరణలో కూడా మీకు డీటెయిల్ గా ఇచ్చాము, ఒకసారి చూడండి. 9వ ప్రశ్న. నునుపైన సమాన ఉపరితలంపై పడిన కాంతి కిరణాలు పరావర్తనం చెందాక కూడా పరస్పరం సమాంతరంగా ప్రయాణిస్తే దానిని ఏమంటారు? ఆన్సరు క్రమ పరావర్తనము అని అంటారు. క్రమ పరావర్తనము. ఎప్పుడైనా సరే సమతలం మీద కనుక కాంతి పతనమైనప్పుడు అది క్రమ పరావర్తనం చెందుతుంది. ఈ క్రమ పరావర్తనం చెందినప్పుడే మనకి ఇందాక మనం చెప్పుకున్న కాంతి పరావర్తన నియమాలు అనేవి వర్తిస్తాయి. తర్వాత ప్రశ్న. గరుకు ఉపరితలంపై పడిన కాంతి కిరణాలు వివిధ దిశల్లో చెల్లా చెదురుగా పరావర్తనం చెందితే దానిని ఏమంటారు? దీనిని అక్రమ పరావర్తనం అని గాని, డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్ అని గాని, వ్యాపిత పరావర్తనం అని గాని అంటా ఉంటారు. ఇందులో ఏ ఆప్షన్ అయినా సరే కరెక్టే. అక్రమ పరావర్తనము, వ్యాపిత పరావర్తనము, డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్, ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్. ఈ 4 పదాలు మీరు నేర్చుకున్నట్టయితే చాలా ఈజీ. ఒక్కొక్కసారి ట్రాన్స్లేషన్ లో ఇంగ్లీష్ నే ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి మీరు ఇంగ్లీష్ వర్డ్స్ కూడా నేర్చుకోండి. చిన్న చిన్న వర్డ్స్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆల్రెడీ మీరు ఇంగ్లీష్ లోనే చదివి ఉంటారు కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే కాదు. ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అనేది ఎక్కువగా యూజ్ చేసేటటువంటిది. ఒక్కొక్కసారి మాత్రం వ్యాపిత పరావర్తనం అని కూడా ఇస్తున్నాడు. అందుకే మేము అది తీసుకుని ఈ బిట్ ప్రిపేర్ చేయడం జరిగింది. తర్వాత ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్. జలాంతర్గాముల్లో బయట వస్తువులను చూడటానికి వాడే పెరిస్కోపులో ప్రధానంగా ఏ కాంతి నియమాన్ని ఉపయోగిస్తారు? ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది కాంతి పరావర్తనం అని అందరికీ తెలుసు, కానీ ఇక్కడ అది కరెక్టే. ఈ పెరిస్కోప్ లో 2 సార్లు కాంతి పరావర్తనం చెందుతుంది కాబట్టి దీన్ని బహుళ పరావర్తనము అని అంటారు. 2 టైమ్స్ కాంతి రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి మల్టిపుల్ రిఫ్లెక్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీని మీద ఇంకా కొన్ని ఎటువంటి బిట్లు అడిగే అవకాశం ఉంది అనేది వివరణలో చూడండి ఒకసారి. పెరిస్కోప్ లో 45 degrees కోణంలో ఒకదానికొకటి సమాంతరంగా అమర్చబడిన 2 సమతల అద్దాలు ద్వారా వరుసగా 2 సార్లు పరావర్తనం జరిగి అవతల గల వస్తువు మనకు కనిపిస్తాయి. దీనివల్ల ఇక్కడ మీరు వేరే వేరే బిట్లు ఎలా అడుగుతాడంటే, పెరిస్కోప్ లో సమతల దర్పణాలు ఎంత కోణంలో అమరుస్తారు? 45 degrees కోణంలో అమరుస్తారు. ఎన్నిసార్లు కాంతి పరావర్తనం చెందుతుంది? 2 సార్లు. ఇవి కూడా బిట్లు వచ్చే అవకాశం ఉంది. అందుకని వివరణ మీకు డీటెయిల్ గా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న చూసినట్టయితే, కోణాలలో అమర్చబడిన సమతల అద్దాల బహుళ పరావర్తనాల వలన ప్రతిసారి కొత్త నమూనాలు కనిపించే పరికరం ఏది? ఇది కెలిడియోస్కోప్. ఈ మధ్యకాలంలో పిల్లలు ఎవరో ఆడుకోవట్లేదు, కానీ ఒకప్పుడు దీంతో చాలా ఎక్కువ మంది పిల్లలు ఆడుకునేటటువంటి పరికరమే. మీకు బాగా గుర్తుండాలంటే బొమ్మరిల్ సినిమా కనుక ఎవరన్నా చూసినట్టయితే అందులో హాసినికి హీరో గిఫ్ట్ ఇస్తాడు ఇదే కెలిడియోస్కోప్. అందులో ఏమవుతాయంటే 3 సమతల దర్పణాలు ఒక్కొక్కటి 60 degrees కోణంలో అమర్చబడి ఉంటాయి. ఇలా అమర్చబడిన ఆ 3 సమతల దర్పణాల మధ్యలో కొన్ని వస్తువులు ఏవైనా పర్వాలేదు, ఏవైనా కొన్ని వస్తువులు కనుక చిన్ని వస్తువులు కనుక వేసినట్టయితే అవి మనకి మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ జరిగి ఒక అద్భుతమైన ప్యాటర్న్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇందులో గుర్తించాల్సిన విషయం ఏంటి? మీకు పెరిస్కోప్ లో 2 సమతల దర్పణాలు వాడారు. ఇందులో 3 సమతల దర్పణాలు ఒక త్రిభుజాకారంలో వాటి మధ్య కోణం 60 degrees ఉండే విధంగా అమర్చబడినటువంటి పరికరం. దాన్ని కెలిడియోస్కోప్ అని అంటారు. దీని గురించి వివరణ కూడా చాలా డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది. మనం కూడా ఇంట్లో చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు. 3 గాజు సమతలాలు కనుక ఉన్నట్టయితే వాటి మధ్య కనుక 60 degrees కోణం కనుక తీసుకుని దానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేస్తే ఈజీగా తయారైపోతుంది కెలిడియోస్కోప్. సో దీంట్లో కూడా బహుళ పరావర్తనం జరగడం వల్ల భిన్నమైన అద్భుతమైన సమరూప ఆకృతులు కనిపిస్తాయి. తర్వాత ప్రశ్న. లోపల వైపుకు వంగి ఉన్న పరావర్తన ఉపరితలం గల గోళాకార అద్దాన్ని ఏమంటారు? ఇది కొంచెం జాగ్రత్తగా కనుక గుర్తు పెట్టుకున్నట్టయితే చాలా సులభం. లోపల వైపుకు వంగి ఉన్నా అలా అన్నట్టయితే దాన్ని ఇక్కడ అద్దం అని కూడా అన్నాడు. మిర్రర్. అదేమవుతుందంటే కాన్కేవ్ మిర్రర్ అవుతుంది. ఎందుకు ఇంగ్లీష్ లో చెప్పాము అంటే సి గుర్తు పెట్టుకోండి. ఇక్కడ మీకు కాన్కేవ్ మిర్రర్. నేను ఇక్కడ సి గుర్తు పెట్టుకోమన్నది ఫస్ట్ లెటర్ సి కాదు, కేవలం సి గుర్తు పెట్టుకోండి. సీని చూసినట్టయితే మీకు ఏమవుతుంది? మధ్యలో లోపలికి ఉంటుంది. సో ఆ సీని కనుక గుర్తు పెట్టుకున్నట్టయితే మీకు ఈజీగా ఆన్సర్ పెట్టేది. పరావర్తన ఉపరితలం గోళ కేంద్రం వైపుకు
లోపలికి వంగి ఉంటే అంటే శీలా కనుక ఉన్నట్టయితే దాన్ని పుటాకార దర్పణం అంటారు. ఇది కాంతిని కేంద్రీకరిస్తుంది కాబట్టి దీన్ని ఈఎన్టీ డాక్టర్లు, డెంటిస్టులు వాడతారు. సరే ఇంకోటి ఏదో ఉంటది కదా అదేలాగా అది కాన్వెక్స్ వి వస్తుంది చూడండి. వరకు సమానంగా ఉంటది. కాన్వెక్స్ ఆ వి కాబట్టి అదే షేప్ లో ఉంటది. మధ్య ప్రాంతం ఉబ్బెత్తుగా ఉంటది. దాన్ని ఏమంటారంటే కుంభాకార దర్పణము అంటారు. దాన్ని ఎక్కడ వాడతారు అనేది ఏమన్నా తర్వాత బిట్లో వచ్చిందేమో ఒకసారి చూద్దాం. లేదంటే నేనే చెప్తాను. వచ్చింది చూడండి ఇందులో. తర్వాత బిట్లో వాహనాల రియర్ వ్యూ మిర్రర్ గా వాడే కుంభాకార అద్దం అని ఇవ్వడం జరిగింది. దర్పణం అని కూడా అంటారు. కాన్వెక్స్ మిర్రర్ ఏర్పరిచే ప్రతిబింబం సాధారణంగా ఎలా ఉంటుంది? ఇది మన వెహికల్స్ లో రేర్ మిర్రర్స్ అనేవి ఉంటాయి. కుడివైపు ఎడమ వైపు వాహనం నడుపుతున్నప్పుడు ఉంటాయి. అందులో మీరు ఎప్పుడైనా ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే అది మనం ఊహించుకుంటే మామూలుగా అది మనం ఏమనుకుంటారంటే అందులో సమతల దర్పణమే ఉపయోగించారు అని అనుకుంటారు. కానీ అక్కడ ఉపయోగించేది సమతల దర్పణం కాదు, కుంభాకార దర్పణం. అంటే మధ్య భాగం కొంచెం ఎత్తుగాను చివర్లు కొంచెం బెండే ఉంటాయి అన్నమాట. ఇలా ఎందుకు ఉంటాయి? ఒకవేళ సమతల దర్పణం ఉపయోగించినట్టయితే సమతల దర్పణం లక్షణం ఏంటి? వస్తువు ఎంత ఉంటుందో ప్రతిబింబం కూడా అంతే ఉంటుంది. సో వెనకాల లారీ వస్తే మనకి లారీ మొత్తం కనిపించదు. ఓన్లీ లారీలో సగం పార్ట్ మాత్రమే కనిపిస్తుంది, లేదా టైర్లు మాత్రమే కనిపిస్తుంది. దానివల్ల మనకి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటది కాబట్టి ఇక్కడ కుంభాకార దర్పణం ఎందుకు ఉపయోగిస్తారంటే ఇందులో ప్రతిబింబం చిన్నగా పడుతుంది. అందువల్ల వెనకాల వస్తున్న అన్ని వాహనాలు మనకి ఇందులో చిన్నగా కనిపిస్తాయి, కొంచెం దగ్గరగా కూడా కనిపిస్తాయి. నెక్స్ట్ వెనకాల ఉన్నటువంటి వస్తువు ఎలా ఉందో అలాగే కనిపిస్తుంది. అంటే నిటారుగా ఉన్న వస్తువు నిటారుగానే పడుతుంది. సో ఆ విధంగా చూసినట్టయితే కుంభాకార దర్పణం ఎప్పుడూ కూడా నిటారైన వస్తు పరిమాణం కంటే చాలా చిన్నదైన అభాస అన్నారు చూసారా, అంటే మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. దీనివల్ల డ్రైవర్లకు వెనక ఉన్న విశాలమైన రోడ్డు మార్గము మరియు వాహనాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇందులో కొంచెం వస్తువులు కూడా కొంచెం దగ్గరగా ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. అదొక పాయింట్ ఉంది ఇందులో. అభాస అనగా మీరు గుర్తించాల్సింది ఏంటంటే అది మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. మిథ్యా ప్రతిబింబం అంటే తెర మీద కనుక మనం ప్రతిబింబాన్ని కనుక ఏర్పరచకపోతే దానిని మిథ్యా ప్రతిబింబం అని అంటారు. పుటాకార దర్పణానికి అత్యంత సమీపంలో అనగా నాభి మరియు ధ్రువాల మధ్య వస్తువును ఉంచితే ప్రతిబింబం ఎలా ఉంటుంది? ఇందాకే చెప్పుకున్నాం. ఈ పుటాకార దర్పణం ఎవరు వాడతారు అని అనుకున్నట్టయితే మనకి ఈఎన్టీ డాక్టర్లు, డెంటిస్టులు వాడతారు అనుకున్నాం కదా. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగానే అమరుస్తారు. దానివల్ల ఏం జరుగుతుంది అన్నది ఒకసారి చూద్దాం. చూడండి, మిథ్యా ప్రతిబింబం ఫామ్ అవుతుంది, నిటారుగా ప్రతిబింబం ఏర్పడుతుంది, పెద్దదైన ప్రతిబింబం ఏర్పడుతుంది. వస్తువును పుటాకార అద్దం యొక్క నాభి మరియు ధ్రువం మధ్య ఉంచినప్పుడు పెద్దదైన నిటారైన మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. దీనివల్ల ముఖం పెద్దగా కనపడి షేవింగ్ చేసుకోవడం కూడా సులువవుతుంది. తర్వాత ప్రశ్న, తెల్లని కాంతి సప్తవర్ణాలుగా విడిపోయినప్పుడు ఏర్పడే రంగుల క్రమమైన పట్టీని ఏర్పరుస్తాయి. దీన్ని ఏమంటారు? దీన్ని స్పెక్ట్రమ్ అంటారు. ఆ విడిపోయే ప్రక్రియ ఏమంటారు అని అడగలేదు, కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒక క్రమబద్ధంగా ఉండేటటువంటి ఆ రంగులన్నీ ఒక క్రమ ఆకారంలో ఉంటాయి. ఆకారం ఎలా ఏర్పడతాయి? విబ్జార్. ఈ విబ్జార్ గా ఏర్పడటాన్ని, ఆ వరుసగా ఉండటాన్ని ఏమంటారని అడుగుతున్నాడు. ఆ వరుసగా ఉండటాన్ని స్పెక్ట్రమ్ అంటారు, వర్ణపటం అంటారు. తెల్లని కాంతి 7 రంగులుగా విడిపోవటాన్ని ఏమంటారు అన్నది ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. లేదు అంటే నేనే మళ్ళీ చెప్తాను. ఏమంటారు? విక్షేపణము అంటారు. ఈ విబ్జార్ గా ఉండేదాన్ని స్పెక్ట్రమ్ అంటారు. ఓకేనా? చాలా చిన్న అడ్డంకుల అంచుల వద్ద కాంతి కిరణాలు స్వల్పంగా వంగి ప్రయాణించే ఏ ప్రక్రియ కాంతి తరంగ స్వభావాన్ని ధృవీకరిస్తుంది? దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఇది అది వివర్తనం, డైఫ్రాక్షన్. అంచుల వద్ద కొద్దిగా వంగి ప్రయాణించడం చాలా చాలా ఇంపార్టెంట్. వివర్తనము, డైఫ్రాక్షన్. దీని యొక్క డైలీ లైఫ్ లో జరిగేటటువంటి విషయాలు కూడా మీకు చెప్తాను తర్వాత. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డైఫ్రాక్షన్ వల్లనే కాంతి తరంగ స్వభావం ఉందని నిర్ధారణ అయింది. ఫెర్మాట్ సూత్రం ప్రకారం ఒక చోట నుండి మరొక చోటకు ప్రయాణించేటప్పుడు కాంతి ఎల్లప్పుడూ ఏ మార్గాన్ని ఎంచుకుంటుంది? ఇది కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ టెట్లో ఇచ్చినటువంటి ప్రశ్న. అత్యంత కనిష్ట సమయం పట్టే మార్గాన్ని ఎంచుకుంటుంది. లీస్ట్ టైం పాత్ అంటారు దీన్నే ఫెర్మాట్ ప్రిన్సిపల్ అని అంటారు. ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళేటప్పుడు అత్యంత కనిష్ట సమయం పట్టే మార్గాన్ని ఎంచుకుంటుంది అంట కాంతి. తర్వాత ప్రశ్న, ఒక కాంతి శాస్త్రం ప్రకారం ఒక కాంతి
యానకం నుండి మరొక యానకంలోనికి ప్రవేశించేటప్పుడు కాంతి కిరణం వంగి ప్రయాణించడాన్ని ఏమంటారు? సార్ ఇందాక కూడా ఇటువంటి ప్రశ్న వచ్చింది కదా సార్ అనొచ్చు. అక్కడ యానకం మార్పు అయితే ఉండదు. ఇక్కడ ఒక యానకం నుండి ఇంకొక యానకంలోనికి ప్రవేశించేటప్పుడు అన్నాడు. ఇలా ఒక యానకం నుంచి ఇంకొక యానకంలోనికి ప్రవేశించేటప్పుడు జరిగే దాన్ని ఏమంటారు అంటే వక్రీభవనము అని అంటారు. రిఫ్రాక్షన్ అంటారు. ఇక్కడ అపవర్తనం అని ఇచ్చారు. అది ప్యూర్ తెలుగు ట్రాన్స్లేషన్ చేయటం వల్ల అలా మిస్టేక్ అనేది వచ్చింది. ఇది కూడా ఒకసారి ఒక పేపర్ లో అయితే ఇవ్వడం జరిగింది. బట్ అది టెట్ లో కాదు, వేరే ఎగ్జామ్ లో ఇది ఇచ్చారు. సో అదే ఇక్కడ మేము తీసుకుని రాసాం. కానీ కరెక్ట్ గా మనకి కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఎట్లా ఉంటుంది అంటే వక్రీభవనం అని ఉంటుంది. ఓకేనా? వివరణ ఇవ్వడం జరిగింది. ఒకసారి జాగ్రత్తగా ఈ వివరణ కూడా చదివినట్టయితే మీకు గుర్తుంటది బాగా. ఒక యానకం నుండి ఇంకొక యానకంలోనికి ప్రయాణించినప్పుడు కాంతి వంగి ప్రయాణించడాన్ని కాంతి వక్రీభవనము అంటారు. ఆ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ఒక కాంతి కిరణం గాలి నుండి గాజు పలక లోపలికి వాలుగా ప్రవేశించినప్పుడు అది ఏ దిశగా వంగుతుంది? ఇది తెలియాలి. కొంచెం ఇది తెలియాలంటే మీకు వక్రీభవనం గురించి కొంత బాగా అవగాహన అయితే ఉండాలి. గాలి నుండి గాజులోనికి ప్రవేశిస్తుంది. ఇక్కడ గాజు గాలి అనేది ఎలాంటి యానకాలంటే, గాజు అనేది సాంద్రతర యానకము, గాలి అనేది విరళ యానకం. కాంతి కిరణం ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించింది అనే విషయం తెలిస్తేనే ఇక్కడ మనం కరెక్ట్ గా చెప్పగలుగుతాం. విరళ యానకము ఇప్పుడే చెప్పుకున్నాం కదా, గాలి లాంటి యానకాలను విరళ యానకం అంటే. రెండు యానకాలు ఇచ్చినప్పుడు ఏది అయితే ఎక్కువ డెన్సిటీ ఉంటుందో దానినేమో సాంద్రత యానకం, ఏదైతే డెన్సిటీ తక్కువ ఉంటుందో దాన్ని విరళ యానకం అంటారు. ఇక్కడ గాలి గాజు ఇచ్చారు కాబట్టి గాలి అనేది విరళ యానకమైంది, గాజు అనేది సాంద్రతర యానకమైంది. విరళ యానకం నుంచి సాంద్రతర యానకంలోనికి ప్రవేశించినప్పుడు దాని వేగం తగ్గుతుంది, అది లంబం వైపుకు వంగుతుంది. ఇదే రివర్స్ అయితే రివర్స్ లో చెప్పుకోవాలి. వేగం పెరుగుతుంది, లంబం నుంచి దూరంగా జరుగుతుందని చెప్పుకుంటాం. అంటే గాజులోంచి గాలిలోకి వెళ్ళినప్పుడు. ఓకేనా? ఈ బిట్ ని ఏ విధంగానే అడుగుతాడు కాబట్టి కొంచెం బాగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక యానకం యొక్క దీని వక్రీభవన గుణకము రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుగొనడానికి క్రింది వాటిలో సరైన సూత్రం ఏది? ఇది నేరుగా చాలా సార్లు మనకి టెట్, డిఎస్సి, టీటీసీ ఎంట్రన్స్, బీఈడి ఎంట్రన్స్ లో నేరుగా అడిగినటువంటి బిట్ ఇది. వక్రీభవన సూత్రం. చాలా మంది దీన్ని తప్పుగానే పెడతారు. ఆప్షన్ ఏనా బి అనేది పెద్ద సందిగ్ధం. సో ఒక్కసారి దీన్ని నేను వివరణతో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. బాగా గుర్తుపెట్టు. సి బై వి. అలా సి అంటే ఏంటి? శూన్యంలో కాంతి వేగము. వి అంటే ఏంటి? యానకంలో కాంతి వేగం. శూన్యంలో కాంతి వేగానికి యానకంలో కాంతి వేగానికి గల నిష్పత్తిని ఆ యానకపు వక్రీభవన గుణకము అని అంటారు. ఇది నిష్పత్తి కాబట్టి దీనికి ఏ విధమైనటువంటి ప్రమాణాలు ఉండవు. ఎందుకు? రెండు వేగాలే, వేగాల నిష్పత్తి కాబట్టి ప్రమాణాలు లేవు. గాట్ మై పాయింట్. కాంతి కిరణం ఒక యానకం నుండి వేరొక యానకంలోనికి ప్రవేశించేటప్పుడు పనిచేసే సాపేక్ష అపవర్తన సూచకం రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటని అడుగుతున్నాడు. ఇది ఇందాక నేర్చుకున్న ఫార్ములా నుంచి ఇంచుమించుగా చెప్పొచ్చే అవకాశం ఉంది. ట్రై చేయండి. ఆప్షన్ 1 ఆన్సర్. ఎందుకనేది ఒకసారి చూద్దాం. ఒక యానకంతో పోల్చినప్పుడు రెండవ యానకం యొక్క సాపేక్ష వక్రీభవన గుణకం అంటే ఇందాక ఫస్ట్ లో మన ఫార్ములాలో ఏం చెప్పామంటే ఒక యానకానికి వక్రీభవన గుణకం కనుక్కున్నాం. అంటే శూన్యంతో పోల్చినప్పుడు వక్రీభవన గుణకం గాలికి తెలిసింది, శూన్యంతో పోల్చినప్పుడు నీరుకి తెలిసింది అనుకున్నాం. ఇప్పుడు గాలికి నీరుకి కనుక వక్రీభవన గుణకం కావాల్సి వస్తే దాన్ని సాపేక్ష వక్రీభవన గుణకం అంటారు. సో మొదటి వక్రీభవన గుణకం, మొదటి యానకం యొక్క వక్రీభవన గుణకం N1, రెండవ యానకం యొక్క వక్రీభవన గుణకం N2 అని అనుకోండి. అప్పుడు వాటి మధ్య సాపేక్ష వక్రీభవన గుణకం ఏమవుతుందంటే N2/N1 అవుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. స్నెల్ నియమం ప్రకారం పతన కోణము పరావర్తన కోణాలకు సంబంధించి సరైన సమీకరణం ఏది? sin I by sin r is equal to స్థిర రాశి. దీన్ని ఎగ్జామ్ లో ఒక్కొక్కసారి sin r by sin i is equal to స్థిర రాశి అని కూడా ఇచ్చుండొచ్చు. ఆ స్థిర రాశి కూడా ఎంత అవుతుంది ఎవరన్నా చెప్తే హ్యాపీ. అదే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అవుతుంది, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అవుతుంది. మ్యూ ఈజ్ ఈక్వల్ టు sin i by sin r. కరెక్ట్ ఫార్ములా మ్యూ ఈజ్ ఈక్వల్ టు sin i by sin r. స్నెల్ నియమం అంటే అది. ఓకేనా? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. కాంతి ప్రయాణించేటప్పుడు వక్రీభవన కోణం సరిగ్గా 90 డిగ్రీలు అయ్యే సందర్భంలో ఆ పతన కోణాన్ని ఏమంటారు? సందిగ్ధ కోణము అని అంటారు. ఇది మనకి దీని తర్వాత దీని మంచి అప్లికేషన్ అయితే ఉంటది, తర్వాత చూడండి.
ఇది క్రిటికల్ యాంగిల్. ఇక్కడ కూడా ఒక కండిషన్ అయితే ఉంటది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే కాంతి సాంద్రత యానకం నుంచి విరళ యానకంలోనికి ప్రయాణించేటప్పుడు ఏ పతన కోణం వద్ద వక్రీభవన కోణం 90 డిగ్రీలు అవుతుందో ఆ పతన కోణాన్ని సందిగ్ధ కోణం అంటారు. దీని విలువ యానకాల స్వభావంపై ఆధారపడి ఉంటారు. ఇది అసలైన మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కువ సార్లు అడుగుతున్నటువంటి ప్రశ్న కూడా ఇదే. కాంతి సంపూర్ణాంతర పరావర్తనం చెందడానికి నెరవేరవలసిన సరి అయిన నియమాలు ఏవి? ఫస్ట్ నియమం ఏమిటంటే కాంతి సాంద్రత యానకం నుంచి విరళ యానకంలోనికి వెళ్ళాలి. రెండవ నియమం ఏంటంటే పతన కోణం విలువ సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ ఉండాలి. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఈ కండిషన్ ఫుల్ఫిల్ అయితే మాత్రమే సంపూర్ణాంతర పరావర్తనం చెందుతుంది. దీని వల్లే మనకి మెరేజెస్ అంటే మనకి ఎండమావులు అనేవి ఏర్పడతాయి. వేసవకాలం రోడ్ల మీద ఏదో నీరు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది చూసారా, దానికి కారణం ఈ కాంతి సంపూర్ణాంతర పరావర్తనము. అంటే దాని అర్థం ఏంటంటే కాంతి ఆ నేలను చేరకుండానే నేల కొంత ఎత్తులోంచి మళ్ళీ అది వెనుకకి పరావర్తనం చెందడం అనేది జరుగుతుంది. ఇది జరగాలంటే రెండు కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఒకటి సాంద్రత యానకం నుంచి విరళ యానకంలోనికి ప్రయాణించాలి. ఆ పతన కోణం ఏదైతే ఉందో ఆ పతన కోణం సందిగ్ధ కోణం కన్నా ఎక్కువై ఉండాలి. ఇది జరిగితేనే ఈ సంపూర్ణాంతర పరావర్తనం అనేది జరుగుతుంది. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో కాంతి యొక్క సంపూర్ణాంతర పరావర్తనం సిద్ధాంతం ఆధారంగా పనిచేసే సుప్రసిద్ధ సాంకేతిక సాధనం ఏది? ఆప్టికల్ ఫైబర్. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్. ఇప్పుడు ఎక్కువగా వాడేటువంటి ఈ నెట్ కనెక్షన్స్ ఇట్లన్నిటిలో కూడా ఆప్టికల్ ఫైబర్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటున్నారు. ఇది ఏ ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తుంది అంటే సంపూర్ణాంతర పరావర్తనం మీద ఆధారపడి పనిచేస్తుంది. ఒక్కొక్కసారి బిట్స్ లో ఇలా అడుగుతాడు, ఆప్టికల్ ఫైబర్ ఏ ధర్మం ఆధారంగా పనిచేస్తుంది? సంపూర్ణాంతర పరావర్తన ధర్మం ఆధారంగా పనిచేస్తుంది. అదేవిధంగా మనకి ఎండోస్కోపీ చేస్తూ ఉంటారు చూసారా, దాంట్లో కూడా ఈ ప్రిన్సిపలే. ఎండాకాలంలో తారు రోడ్లపై దూరంలో నీరు ఉన్నట్లు మరియు ఆకాశం నీటిలో ప్రతిఫలిస్తున్నట్టు కనిపించే భ్రాంతిని ఏమంటారు? ఇందాక మనం చెప్పుకున్నాం ఒక బిట్ ముందు, ఎండమావులు మిరేజెస్ అంటారు. మిరేజెస్ ఏర్పడటానికి కారణం కాంతి సంపూర్ణాంతర పరావర్తనము. సమాంతర తలాలు కలిగిన గాజుదెమ్మ గుండా వెళ్ళిన తర్వాత చివరగా బయటకు వచ్చే ఉద్గార కిరణం ఏ విధంగా ఉంటుంది? ఇది మీరు గెస్ చేయడానికి ట్రై చేయండి. ఒక గాజు దిమ్మ ఉంది, దాని గుండా కాంతిని పంపించాము, అది ఎలా వెళ్ళిందో మళ్ళీ అలా బయటకు వస్తుంది, అవతల పక్కకి బయటకు వస్తుంది కదా, యువతల నుంచి ప్రవేశించి అవతలకు వస్తుంది. ఆ కిరణం ఏ విధంగా ఉంటుంది అని అడుగుతున్నాడు. ఇది 10th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి నేరుగా ఇచ్చినటువంటి బిట్. ఇది ఏమనుకుంటున్నారు? ఆప్షన్ బి. గాజు దిమ్మలో ప్రవేశించేటప్పుడు మరియు బయటకు వచ్చేటప్పుడు రెండు వ్యతిరేక సమాంతర తలాల వద్ద సమానంగా వంగటం వలన ఉద్గార కిరణం, తొలి పతన కిరణం సమాంతరంగానే ఉంటాయి. సమాంతరం వేరు, సమానం వేరు, అది గుర్తించండి. సమాంతరంగా అయితే ఉంటాయి, సమానంగా కాదు, సమాంతరంగా ఉంటాయి. దీని మీద ఏమైనా డౌట్ అడిగితే 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉంది. ఇది గాజు దిమ్మ గుండా వెళ్ళిన తర్వాత ఉద్గార కిరణం పక్కకు సరిగా జరిగిన దూరాన్ని ఏమంటారు? యాక్చువల్ గా ఇందాకే చెప్పుకున్నాం మనం, అది ఎలా వెళ్ళిందో అదే మార్గంలో రాదు, సమాంతరంగా అయితే వస్తుంది, ఆ కొంత గ్యాప్ అయితే ఉంటది. ఆ దూరాన్ని ఏమంటారని అడుగుతున్నారు. గెస్ చేయొచ్చు ఈజీగానే. లాటరల్ షిఫ్ట్ అంటారు. పార్శ్వ విస్థాపనం అని కూడా ఇస్తూ ఉంటాడు. ఇక్కడ పార్శ్వ సరణి అని ఇవ్వడం జరిగింది. పార్శ్వ విస్థాపనము లేదా లాటరల్ షిఫ్ట్. కొంచెం ఇంగ్లీష్ వర్డ్స్ ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, తెలుగు మీడియం చదివిన వాళ్ళు. నీటిలో మునిగిన నాణెం నిజమైన లోతు కంటే కొద్దిగా పైకి లేచినట్లుగా కనిపించే భౌతిక దృగ్విషయాన్ని ఏమంటారు? దీని వివరణ కనుక చూసినట్టయితే వెర్టికల్ షిఫ్ట్ అని అంటారు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, ఒరిజినల్ గా జరిగినటువంటి కారణం ఏంటంటే, నీటిలోంచి గాలిలోనికి కాంతి కిరణాలు ప్రయాణిస్తాయి. ఇక నీటిలోంచి గాలిలోనికి కాంతి కిరణం ప్రయాణించడం వలన ఆ రెండు యానకాల మధ్య కాంతి కిరణం కొద్దిగా ఏం జరుగుతుందంటే వంగి ప్రయాణిస్తుంది. దానికి కారణం ఏంటి? కాంతి ఒక యానక నుంచి ఇంకో యానకలోనికి వెళ్తున్నప్పుడు కాంతి కిరణం వంగి ప్రయాణించడాన్ని ఏమని చెప్తారని చెప్పుకున్నాం మనం? వక్రీభవనం. కాంతి వక్రీభవనం వలన ఇది జరుగుతుంది. అక్కడ మరి ఆ కొంచెం షిఫ్ట్ వచ్చింది కదా, ఆ షిఫ్ట్ అంటే ఉండవలసిన కన్నా కొంచెం దూరం కొద్దిగా మారింది కదా, ఆ మారిన దూరాన్ని ఏమంటారని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. దాన్ని వెర్టికల్ షిఫ్ట్ అని అంటారు. ఇంగ్లీష్ లోనే గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. వెర్టికల్ షిఫ్ట్ అంటారు. మధ్య భాగం మందంగా ఉండి అంచుల వద్ద పలచగా ఉండే కటకాన్ని ఏమంటారు? సరే, ఇందాకేమో దర్పణం అన్నారు, కటకం అంటున్నారు. ఏంటి రెండాట్లకి వ్యత్యాసం అంటే, దర్పణము అనగా ఒక వైపు భాగం ఏం చేయబడి ఉంటదంటే పూత పోయబడి ఉంటది. కటకం అంటే రెండు వైపు అంచుల వద్ద ఎటువంటి పూత వేయబడి ఉండదు. ఒకవైపు కనుక పూత వేయబడితే దాన్ని దర్పణం అని అంటారు. ఏ పూత లేకుండా ఉన్నట్లయితే దాన్ని కొంచెం వక్రంగా ఉన్నటువంటి గ్లాస్ ఏదైతే ఉందో దానిని మాత్రమే కటకాలు అని అంటారు. ఆ వక్రంగా ఉండటం బట్టి అది కుంభాకార కటకమా లేదా పుటాకార కటకం అనేది తెలుస్తుంది. ఇక్కడ కూడా నేను చెప్పిన లాజిక్ అయితే
చక్కగా పనిచేస్తుంది. సి అండ్ వి ఇక్కడ మధ్యలో మందంగా ఉందంటున్నాడు. అంటే వి షేప్ కనుక తీసుకున్నట్టయితే మధ్యలో లంబంగాను అంచుల వద్ద పల్చగానే ఉంటాయి. దాన్ని కాన్వెక్స్ లెన్స్ అంటారు. చాలా సులభం. అందుకే ఇంగ్లీష్ లో కూడా ఇవ్వడం జరిగింది. వివరణ ఒకసారి చూడండి. కాన్వెక్స్ వి గుర్తుపెట్టుకోండి. మధ్యలో మందంగాను అంచులు సన్నంగాను ఉంటే అది కాన్వెక్స్ లెన్స్. ఏదైనా సమాంతర కాంతి కిరణం ఈ కాన్వెక్స్ లెన్స్ మీద పడినప్పుడు ఆ కాంతి కిరణాలన్నిటినీ కూడా ఒక నిర్దిష్ట బిందువుకు కేంద్రీకరిస్తుంది. అందువల్ల దీనికి ఇంకొక పేరు ఉంది, కేంద్రీకరణ కటకము, కన్వర్జెంట్ లెన్స్ అని అంటారు. కన్వర్జెంట్ లెన్స్ అనే పేరు కూడా ఉంది. కుంభాకార కటకము, కాన్వెక్స్ లెన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. తరువాత ప్రశ్న, కటక కేంద్రం గుండా వెళ్లే కాంతి కిరణం వక్రీభవనం చెందక ఎలా వెళ్తుంది అంటే దీనికి నేను ఒక డీటెయిల్ వీడియో తర్వాత అయితే చేసి పెడతాను మీకు. ఎటువంటి విచలనము చెందకుండా నేరుగా వెళ్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక డెడికేటెడ్ వీడియో అయితే ఈ ఒక్క పర్టికులర్ టాపిక్ మీద నేను చేద్దామని అనుకుంటున్నాను. మీకు ఎవరికన్నా అవసరం అని అనుకున్నట్టయితే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. స్మాల్ రిమైండర్ గైస్, వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, బిట్స్ అన్ని బాగున్నాయి అని అనుకున్నట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. తర్వాత ప్రశ్న, ప్రధాన అక్షానికి సమాంతరంగా కుంభాకార కటంపై పడిన కాంతి కిరణాలు అపవర్తనం తరువాత ఎక్కడ కలుస్తాయి? ఇక్కడ కుంభాకార కటకము ప్రధానాక్షానికి సమాంతరం, ఈ రెండు పదాల నుంచి కనుక మనం గుర్తించినట్టయితే ఆ కటకం యొక్క నాభి గుండా వెళ్తాయి. ఎందుకంటే కుంభాకార కటకం యొక్క ప్రత్యేక లక్షణం అది. సమాంతర కాంతి కిరణాలు కుంభాకార కటకం మీద పడినప్పుడు అవి నాభి వద్ద కేంద్రీకరించబడతాయి. ఇందాకలా బిట్స్ లో కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సో అది ఆన్సర్. పుటాకార కటకం గుర్తించాలి. దర్పణం వేరు, కటకం వేరు. ఏర్పరిచే ప్రతిబింబం ఎల్లప్పుడూ ఏ విధంగా ఉంటుంది? దీనికి కూడా డీటెయిల్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతానికి అయితే గుర్తుపెట్టుకోండి. కుంభాకార కటకాన్ని ఏమో కన్వర్జెంట్ లెన్స్ అని అన్నారు. పుటాకార కటకం డైవర్జెంట్ లెన్స్ అంటారు. ఇది వికేంద్రీకరణ కటకం. వస్తువు ఏ స్థానంలో ఉన్నప్పటికీ అది ఎల్లప్పుడూ చిన్నదైన, నిటారైన మిథ్యా ప్రతిబింబాన్ని మాత్రమే ఏర్పరుస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ లో గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. మీ ఇంగ్లీష్ లో కనుక నేర్చుకుంటానన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. చాలా సింప్లిఫైడ్ గా మీకు కోడ్ లాంగ్వేజ్ లో కూడా మీకు దీన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. కాన్కేవ్ లెన్స్ అయితే ఇట్ ఈస్ ఏ డైవర్జెంట్ లెన్స్. ఇట్ ఫార్మ్స్ వర్చువల్ ఇమేజ్, ఎరెక్ట్ ఇమేజ్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్. అంటే చిన్నగా వస్తుంది, నిటారు ప్రతిబింబం ఏర్పడుతుంది. కుంభాకార కటకం ముందు వస్తువును సరిగ్గా 2F వద్ద ఉంచితే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? ఇవన్నీ కూడా మనం అక్కడ నేర్చుకున్నట్టయితే డీటెయిల్ గా తెలుస్తుంది. ఒకసారి వివరణ అయితే చూసేసేయండి. వస్తువును కుంభాకార కటకం యొక్క వక్రతా కేంద్రం వద్ద ఉంచితే ప్రతిబింబం కటకానికి అవతల వైపు 2F వద్ద వస్తు పరిమాణంతో సమాన పరిమాణం గల తల క్రిందుల నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది. కటకానికి సంబంధించిన ప్రయోగాక యువి పద్ధతిని ప్రధానంగా దేనిని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు? ఇది మీ అందరికీ తెలుసున్నదే, డైరెక్ట్ ఫార్ములా ఇది. కటక నాభ్యంతరాన్ని నిర్ధారించడానికి ఉపయోగిస్తారు. ఆ ఫార్ములా కూడా మీకు బిట్గా అడుగుతాడు, తర్వాత బిట్స్ లో కవర్ అవుతుంది. చూడండి. కార్టీసియన్ చిహ్న నియమాల ఆధారంగా కటక సూత్రానికి సరి అయిన రూపం ఏది? ఇది చాలా కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఒకసారి దీన్ని గుర్తు పెట్టుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. కటక నాభ్యంతరం F, వస్తువు దూరం U మరియు ప్రతిబింబ దూరం V ల మధ్య గల కటకానికి మధ్య గల సంబంధాన్ని కటక సూత్రం అంటారు. ఈ ఫార్ములా ఏంటంటే 1/F = 1/V - 1/U. ఇది గోళాకార దర్పణ సూత్రానికి భిన్నంగా మధ్యలో మైనస్ గుర్తు కలిగి ఉంటుంది. సో దీన్ని కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు. 1/F = 1/V - 1/U. ఇది జనరల్ ఫార్ములా. ఇది మళ్ళీ కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి. అది నేను నా క్లాస్ లో చెప్పినప్పుడు చెప్తాను. సాధారణ సూత్రం అయితే 1/F = 1/V - 1/U. అంతవరకు అయితే డౌట్ పడక్కలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. నాభ్యంతరం నిర్ధారించడానికి ఉపయోగించి కటక తయారీదారుల సూత్రం ఏ ప్రధానాంశాలపై ఆధారపడుతుంది? దీన్ని లెన్స్ మేకర్ ఫార్ములా అని అంటారు. ఇది కూడా మీకు డైరెక్ట్ గా ఆన్సర్ చెప్తే ప్రయత్నం చేస్తాను. కటక పదార్థపు వక్రీభవన గుణకము వక్రతా వ్యాసార్థాలపై ఆధారపడుతుంది. ఇది ఎలా తెలుస్తుంది? ఫార్ములా బట్టి తెలుస్తుంది. 1/F = n-1 × 1/r1 - 1/r2. ఇందులో n అనేది వక్రీభవన గుణకం, R1 R2 అనేవి వక్రతా వ్యాసార్థాలు కాబట్టి దాని మీద ఆధారపడుతుంది. చాలా ఈజీగా తెలుస్తుంది ఎప్పుడు మనకు ఆ ఫార్ములా తెలిస్తే. తర్వాత ప్రశ్న, కటక సామర్థ్యము మరియు నాభ్యంతరాల మధ్య గల సంబంధం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీని మీద ఎక్కువగా మనకు ప్రాబ్లమ్స్ అయితే అడుగుతున్నాడు. P = 1/F మీటర్లలో
అది మీరు ఖచ్చితంగా గుర్తించాల్సిన విషయం. మీటర్‌లోనే ఉండాలిది. ఒక్కొక్కసారి అక్కడ సెంటీమీటర్స్ అని అలా రకరకాలుగా మార్చిస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా గుర్తించండి. దీని మీద మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ అయితే అడుగుతున్నాడు. సో, మీకు డీటెయిల్‌గా వివరణ ఇవ్వడం జరిగింది. కటక నాభ్యంతరం మీటర్‌లో ఉన్నప్పుడు దాని ఉత్కమనాన్ని కటక సామర్థ్యము అంటారు. P = 1/F, F ఇన్ మీటర్స్. లేదు ఇది సెంటీమీటర్‌లు ఇచ్చినప్పుడు P = 100/F ఇన్ సెంటీమీటర్స్‌గా రాస్తారు. ఈ ప్రమాణం కూడా ఎక్కువగా అడుగుతాడు. డయాప్టర్స్. క్రింది కటకాల ధనాత్మక సామర్థ్యం కలిగిన కటకం ఏది? ఇక్కడ మనకి ఎప్పుడన్నా కంటి డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు +0.5 గాని, -0.5 గాని, -1.5 ఇలా సంథింగ్ నంబర్స్ అయితే ఉంటాయి. మీకు అక్కడ ప్లస్, మైనస్‌లో ఉంటాయి చూసారు కదా! ఇప్పుడు ప్లస్ గనక వచ్చినట్టయితే అది ఏమిటి అని అడుగుతున్నాడు. ప్లస్ కనుక వచ్చినట్టయితే అది ఏంటంటే కుంభాకార కటకం అని గుర్తు. మైనస్ వచ్చినట్టయితే అది పుటాకార కటకం అని గుర్తించాలి. మన స్పెట్స్ పడినప్పుడు నాకు +0.5 ఉంది లేదా -0.5 ఉందని అన్నట్టయితే, ప్లస్ అని ఉన్నట్టయితే మీకు వాడేటటువంటి లెన్స్ ఏంటి? కుంభాకార కటకం. మైనస్ అని ఉన్నట్టయితే మీకు వాడే లెన్స్ ఏంటి? పుటాకార కటకం. అది మీరు గుర్తుపెట్టుకోండి. సాధారణ ఆరోగ్యవంతమైన కన్ను కలిగిన వ్యక్తికి ఉండే స్పష్టమైన దృష్టి కనిష్ట దూరం సుమారు ఎంత? 25 సెంటీమీటర్. కంటిపై ఎటువంటి తీవ్ర శ్రమ లేనప్పుడు వస్తువును స్పష్టంగా చూడగలిగే కనిష్ట దూరాన్ని స్పష్ట దృష్టి కనిష్ట దూరము లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టెంట్ విజన్ అంటారు. సాధారణ కంటికి దీని సగటు విలువ 25 సెంటీమీటర్లు ఉంటుంది. అందుకే మనకి బుక్ పెట్టి చదువుతున్నప్పుడు మరీ దగ్గరగా పెట్టి చదవద్దు, మరీ దూరంగా పెట్టి చదవద్దు అంటారు. ఇంచుమించుగా మధ్యలో ఒక అడుగు ఉండమంటారు. ఒక అడుగు అంటే ఇంచుమించు 30 సెంటీమీటర్స్ కాబట్టి అది నియర్ బై మనం చదివేటప్పుడు అట్లాగే చదువుతాం. 25 సెంటీమీటర్స్‌తో. అట్లా కాకుండా చదివితే దృష్టి దోషం కిందకు వస్తుంది. ఏదైనా ఒక వస్తువు యొక్క అంచులు మన కంటి వద్ద ఏర్పరిచే కోణాన్ని ఏమని పిలుస్తారు? ఈజీగానే తెలిసిపోతుంది. దృష్టి కోణము, యాంగిల్ ఆఫ్ విజన్ అని అంటారు. వస్తువును పూర్తిగా స్పష్టంగా చూడటానికి గరిష్ట దృష్టి కోణం సుమారుగా 60 డిగ్రీలు ఉంటుంది. సమీప వస్తువులను స్పష్టంగా చూడగలిగి దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడలేని కంటి లోపాన్ని ఏమంటారు? చాలా మంచి బిట్టం ఇది. సమీప వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి. దూరంగా ఉన్న వస్తువులు స్పష్టంగా చూడలేని కంటి లోపాన్ని ఏమంటారు? గెస్ చేశారా? హ్రస్వ దృష్టి అంటే దగ్గరికి కనిపిస్తున్నాయి అని అర్థం. దాంట్లోనే అర్థం ఉంది. దగ్గరికి మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ అశ్వదృష్టి ఉన్న వాళ్ళకి ఏ కటకాన్ని ఉపయోగించాలి అంటే చెప్తారు ఎవరన్నా? ఏ కటకాన్ని వాడతారు? తర్వాత బిట్ అదే. అశ్వదృష్టి లోపాన్ని సవరించడానికి వైద్యులు క్రింది ఏ కటకాన్ని సూచిస్తారు? గుర్తుపెట్టుకోండి. పుటాకార కటకం. ఇది కూడా చిన్న లాజిక్ తో బాగా గుర్తుపెట్టుకోవచ్చు. దగ్గర వస్తువులు కనిపించి దూరం వస్తువులు కనిపించకపోతే పుటాకార కటకాన్ని వాడతారు. ఆ దృష్టి దోషాన్ని అశ్వదృష్టి మయోఫియా అంటారు. తర్వాత ప్రశ్న చూడండి. దూరపు వస్తువులు స్పష్టంగా చూడగలిగి సమీప వస్తువును స్పష్టంగా చూడలేని కంటి లోపాన్ని ఏమంటారు? దీన్ని దూర వస్తువులు చూస్తా ఉన్నాడు కదా కాబట్టి దీర్ఘ దృష్టి. దీర్ఘ అంటే దూరంగా ఉన్నది. దూరంగా ఉన్న వస్తువులు కనిపిస్తే దగ్గరికి కనిపించు. దీన్ని దీర్ఘ దృష్టి అని అంటారు. ఓకేనా? హైపర్ మెట్రోఫియా. వీళ్ళకి ఏం వాడాలి? కుంభాకార కటకాన్ని ఉపయోగించాలి. హైపర్ మెట్రోఫియా లోపాన్ని విజయవంతంగా సరిచేయడానికి ఉపయోగించే కటకం ఏది? కుంభాకార కటకం. ఓకేనా? కాన్వెక్స్ లెన్స్ ని యూజ్ చేస్తారు. వయసు పెరిగే కొద్దీ దగ్గర మరియు దూర దృష్టి రెండిటిలోనూ తీవ్ర ఇబ్బంది కలిగే వృద్ధాప్య కంటి లోపాన్ని ఏమంటారు? బయోఫియా, చత్వారం అంటారు. జనరల్ గా ఇది 40 అబోవ్ ఉన్న వాళ్ళకి రావాలి. దగ్గర వస్తువులు సరిగ్గా కనిపించవు, దూర వస్తువులు సరిగ్గా కనిపించవు. ఆ ప్రాబ్లం ఉంటుందని బయోఫియా అంటారు. దానికి గల కారణం కూడా మీకు చెప్పాను. దానికి ఏం వాడతారంటే రెండు వాడాలి. బైఫోకల్ లెన్స్ వాడతారు. సో ఇప్పుడు దాకా మీకు 3 రకాల ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. ఒకటి మయోఫియా, కాన్కేవ్ లెన్స్ వాడతారు. తర్వాత హైపర్ మెట్రోఫియా, దాన్ని కాన్వెక్స్ లెన్స్ వాడతారు. బయోఫియా, బైఫోకల్ లెన్స్ వాడతారు. ఇవి ఎప్పుడైనా మ్యాచింగ్ లాంటిలో ఇచ్చే అవకాశం ఉంటుంది. నిత్య జీవితంలో కళ్ళ సంరక్షణ సంబంధించి క్రింది వాటిలో సరైన అలవాటు ఏది? ఒకసారి జాగ్రత్తగా చదివితే మీకే తెలిసిపోతుంది. తగినంత వెలుతురులో చదవటం మరియు కళ్ళను గట్టిగా రుద్దకపోవటం. దృష్టిలోపం గల వ్యక్తులు చదవడానికి రాయడానికి ఉపయోగించే ప్రపంచ ప్రసిద్ధి పద్ధతి ఏది? ఇది అందరికీ తెలిసే ఉంటది. బ్రెయిలీ పద్ధతి. మీకు వివరణ కూడా ఇచ్చాము. ఒకసారి చూడండి. చాలా మంచి బిట్టు. పగటిపూట ఆకాశం ప్రశాంతమైన నీలిరంగులో కనిపించడానికి గల ప్రధాన భౌతిక కారణం ఏది? ఆప్షన్ బి. తక్కువ తరంగదైర్ఘ్యం గల నీలిరంగు కాంతి ఎక్కువగా పరిక్షేపణం చెందటం. వాతావరణంలోని వాయు అణువులు, కణాలు వాటికన్నా తక్కువ తరంగదైర్ఘ్యం గల నీలిరంగు కాంతిని అత్యంత తీవ్రంగా పరిక్షేపణం చేస్తాయి. ఈ పరిక్షేపిత కాంతి ఆకాశం అంతా విస్తరించడం వల్ల మనకు ఆకాశం నీలంగా కనిపిస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా టెట్ సిలబస్ లో ఇవ్వబడిన అన్ని టాపిక్స్ ని పూర్తిగా కవర్ చేస్తూ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. వీటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ లెర్నింగ్. గుడ్ లక్.